పాడి పంటల ఛానల్ని వీక్షిస్తున్నటువంటి రైతు ప్రేక్షక మహాశయులకు స్వాగతం. నా పేరు డాక్టర్ ఎస్విఎస్ గోపాలస్వామి. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థలం లాంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు నిషేధించబడినటువంటి క్రిమిసంహారక మందులు మరియు శిలీంద్రనాశకుల వివరాలను తెలుసుకుందాం. వ్యవసాయంలో క్రిమిసంహారక మందుల పాత్ర మనం చూసినట్లయితే పంటలకు నష్టం కలిగించే లేదా వ్యాధులను వ్యాపింపజేసేటువంటి క్రిములను నివారించుటకు, నాశనం చేయుటకు లేదా నియంత్రించుటకు ప్రత్యేకంగా వాడేటువంటి జీవరసాయన పదార్థాలను లేదా మిశ్రమాలను క్రిమిసంహారక మందులు అంటారు. వీటిలో పురుగు మందులు, శిలీంద్రనాశనులు, కలుపు మందులు, ఎలుకల మందులు మరియు జీవరసాయనాలు ముఖ్యమైనవి. ఇంచుమించు 50% శ్రామిక శక్తికి ఉపాధి కల్పిస్తూ దేశ స్థూల ఉత్పత్తిలో సుమారు 17 నుంచి 18% అందిస్తున్నటువంటి వ్యవసాయంపై భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. అందువలన దేశ ఆహార భద్రతను సంరక్షించడంలో ఈ క్రిమిసంహారక మందులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. 2024వ సంవత్సరంలో మన దేశంలో ఈ క్రిమిసంహారక మందుల మార్కెట్ విలువ సుమారు 4.2 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఉండగా, ఆధునిక వ్యవసాయ విధానాలు, ప్రతి పండ్లు మరియు కూరగాయలు మొదలగు వాణిజ్య పంటల విస్తీర్ణం పెరగడం, జాతీయంగా మరియు అంతర్జాతీయంగా అవశేషరహిత ఉత్పత్తులపై దృష్టి పెరగడం వల్ల ఇది 2030 నాటికి 7.5% వృద్ధి చెందవచ్చనేది అంచనా. గత దశాబ్ద కాలంగా పెరుగుతున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే అధిక విలువ కలిగిన వాణిజ్య పంటల విస్తీర్ణం పెరగడం, ఖచ్చిత వ్యవసాయం, జీవరసాయనాల అవసరత గురించి రైతుల్లో అవగాహన పెరగడం, వీటన్నిటి వల్ల కూడా క్రిమిసంహారక మందుల వాడకం మరియు మార్కెట్ పెరగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ప్రభుత్వ రాయితీలు, క్రిములకు నిరోధక శక్తి పెరగడం, సుస్థిర వ్యవసాయం, అలాగే పర్యావరణ మరియు నియంత్రణపరమైనటువంటి పరిగణనలు ఈ క్రిమిసంహారక మందుల వాడకం మరియు మార్కెట్ను ప్రభావితం చేస్తాయి. ఇదిలా ఉండగా అందుబాటులో ఉన్న ప్రతి క్రిమిసంహారక మందును ఇష్టం వచ్చిన రీతిలో వాడటానికి అవకాశం లేదు. ఎప్పటికప్పుడు నిషేధించినటువంటి క్రిమిసంహారక మందుల వివరాలను మనం తెలుసుకోవాలి. తుది నియంత్రణ చర్యగా ప్రజారోగ్యము లేక పర్యావరణ పరిరక్షణకై ఏదైనా ఒక క్రిమిసంహారక మందును అది నమోదు చేయబడిన అన్ని ఉపయోగాల కొరకు వాడుటను నిషేధించినచో దానిని నిషేధించబడినటువంటి క్రిమిసంహారక మందు అంటే బ్యాన్డ్ పెస్టిసైడ్ అని అంటారు. అలాగే నమోదు కాబడిన క్రిమిసంహారక మందు వలన మానవులకు లేదా వాతావరణానికి ఆమోదయోగ్యం కానీ ప్రమాదం పొంచి ఉన్నదని నిరూపితమైన ఎడల దాని క్రియాశీల పదార్థం కలిగి ఉన్నటువంటి అన్ని ఉత్పత్తులను పూర్తిగా నిషేధించడం కానీ, దశల వారీగా దాని వాడకం తగ్గించి తర్వాత నిలిపివేయడానికి కానీ దేశంలోని నిర్వహణ యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుంది. ఈ క్రిమిసంహారక మందు యొక్క నమోదును రద్దుపరిచే ప్రక్రియను దాన్ని దశల వారీగా చేయడానికి ఇవ్వబడినటువంటి కనీస కాల పరిమితిని ఫేజ్ అవుట్ పీరియడ్ అంటారు. సాధారణంగా ఏదైనా ఒక రసాయనం యొక్క నమోదును ఆ కంపెనీ కొనసాగించినప్పుడు లేదా ఉపసంహరించుకున్నప్పుడు ఉత్పత్తులను దిగుమతి చేసేటువంటి దేశాలలో అమల్లో ఉన్నటువంటి ఆ యొక్క పురుగు మందుల అవశేష పరిమితులను బట్టి కానీ ఈ దశల వారీగా రద్దు చేసే ప్రక్రియను చేపడతారు. అయితే మార్చి 31, 2024 ఇండియన్ గెజెట్లో పొందుపరిచినటువంటి మన భారతదేశంలో నిషేధించబడినటువంటి రసాయన క్రిమిసంహారక మందులు చూసినట్లయితే తయారీకి, దిగుమతికి మరియు వాడడానికి వీలులేని క్రిమిసంహారక మరియు శిలీంద్రనాశక మందులు ఒక 49 ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా బినామిల్, కార్బారిల్, డైక్లోరోవాస్, డైకోఫాల్, ఎండోసల్ఫాన్, లిండెన్, మిథైల్ పెరాథియాన్, ట్రైజోఫాస్, ఫోరేట్, ఫాస్ఫామిడన్ మొదలైనవి ఉన్నాయి. అలాగే ఎగుమతి చేయడానికి మాత్రమే తయారు చేయబడుచు మన దేశంలో వాడడానికి నిషేధించబడినటువంటి క్రిమిసంహారక మరియు శిలీంద్రనాశక మందుల వాటి ఫార్ములేషన్స్ ఏవంటే 5 ఉన్నాయి. ఇవి క్యాప్టాఫాల్ 80% పొడి మందు, డైక్లోరోవాస్, నికోటిన్ సల్ఫేట్, ఫోరేట్ మరియు ట్రైజోఫాస్. ఇకపోతే ఉపసంహరింపబడినటువంటి క్రిమిసంహారకాలు ఏవంటే ఒక 8 ఉన్నాయి. డెలాపెన్, ఫెర్టామ్, ఫార్మోథియాన్, నికెల్ క్లోరైడ్ మొదలైనవి. రెండవదిగా రిజిస్ట్రేషన్ అంటే నమోదు నిరాకరింపబడినటువంటి క్రిమిసంహారక మందులు, ఇవి ఒక 18 ఉన్నాయి. మూడవ కేటగిరీలో పరిమితులతో వాడుటకు అనుమతింపబడినటువంటి రసాయన క్రిమిసంహారకాలు. వీటి గురించి ముఖ్యంగా రైతులకు అవగాహన కలిగి ఉండాలి. మొదటిది అల్యూమినియం ఫాస్ఫేట్. దీనిని ఉపయోగించి చేసేటువంటి క్రిమి నియంత్రణ చర్యలు కేవలం గుర్తింపు పొందినటువంటి సుశిక్షితులు మాత్రమే చేయవలసి ఉంటుంది. అలాగే 3 గ్రాముల టాబ్లెట్స్ కలిగినటువంటి గొట్టాల ప్యాక్ దాని ఉత్పత్తి, అమ్మకం, వాడకం పూర్తిగా నిలిపివేయబడింది. కార్బోఫ్యూరాన్ ఒకప్పుడు మనకి 3% గుళికలు దొరికేవి. ఇప్పుడు కార్బోఫ్యూరాన్ 3% ఎన్కాప్సులేటెడ్ గ్రాన్యూల్స్ మినహాయించి ఇతర అన్ని ఫార్ములేషన్లని రద్దు చేయడం జరిగింది. క్లోరిపైరిఫాస్ దీనిని రేగు, నిమ్మ మరియు పొగాకు పంటల్లో వాడుటకు నిషేధించారు. దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఇటీవల జెనీవాలో స్టాక్హోమ్ వేదికగా జరిగినటువంటి చర్చలలో
అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యునైటెడ్ కింగ్డమ్ ఈ రెండింటితో కలిపి 40 దేశాలకు పైగా ఇప్పటికే ఈ క్లోరిపైరిఫాస్ని బ్యాన్ చేసి ఉన్నాయి. అయితే ప్రస్తుతం భారతదేశంలోనూ అలాగే మరికొన్ని దేశాలలో దీనికి ప్రత్యామ్నాయం లేకపోవడం వలన మరొక 5 సంవత్సరాల పాటు దీన్ని వాడుటకు అనుమతి దొరికింది. అయితే వీటిని మన వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేటువంటి దేశాలలో ఈ క్లోరిపైరిఫాస్ కనుక బ్యాన్ చేసి ఉన్నట్లయితే ఆ మందు యొక్క అవశేషాలు మన ఉత్పత్తులు లేకుండా చూసుకోవాలి. సైపర్మిత్రిన్ 3% పొగ ఉత్పత్తి చేసేటువంటి యంత్రాన్ని ప్రభుత్వ యంత్రాంగాలు వాడవచ్చు. సాధారణ పౌరులు దీన్ని వాడటానికి నిషేధించారు. అలాగే డైమిథోయేట్ యథాతథంగా తినేటువంటి అంటే వండకుండా తినేటువంటి పండ్లు కానీ కూరగాయలపై ఈ రసాయనాన్ని వాడకూడదు. ఫెంట్రోథియాన్ అనే మందుని లోకస్ట్లు అంటే మిడతల దండను నియంత్రించేటువంటి పరిస్థితుల్లో వాడవచ్చు. ఇది కూడా కేవలం ప్రభుత్వ నిపుణులు మాత్రమే దీన్ని వాడతారు. మలాథియాన్ అనేటువంటి మందును జొన్న, బఠానీ, సోయాబీన్స్, ఆముదము, పొద్దుతిరుగుడు, బెండ, వంగ, కాలీఫ్లవర్, ముల్లంగి, టర్నిప్, టమాటా, ఆపిల్, మామిడి మరియు ద్రాక్ష పంటలపై దీన్ని వాడకాన్ని నిషేధించడం జరిగింది. ఇంకొకటి మ్యాంకోజెబ్, దీన్ని మన రైతులు విరివిగా వాడుతూ ఉంటారు. దీనిని జామ, జొన్న మరియు సగ్గుబియ్యం పంటలపై అంటే సాగో, ట్యాపియోకా అని కూడా అంటారు, ఈ పంటలపై దీని వాడకం నిషేధించబడింది. మరి ముఖ్యంగా మోనోక్రోటోఫాస్ గురించి తెలుసుకున్నట్లయితే దీనిని కూరగాయలపై వాడటాన్ని 2005లోనే నిషేధించడం జరిగింది. అయితే మోనోక్రోటోఫాస్ 36% SL అనేటువంటి ఫార్ములేషన్ని 2023 నుంచి దీని యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరగదు. అయితే ఇక్కడ ఈ పటంలో చూపించినట్లు ఇప్పటికే దీని యొక్క నిల్వలో ఉన్నట్లయితే దానిపై ఉన్నటువంటి ఎక్స్పైరీ డేట్, ఆ యొక్క కంటైనర్ లేదా సీసాపై ఉన్నటువంటి వాడుక పరిమితి కాలం అంటే ఎక్స్పైరీ డేట్ వరకు కొనసాగించవచ్చు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి పటంలో సెప్టెంబర్ నెల 11వ తేదీ 2026 వరకు ఈ మోనోక్రోటోఫాస్ని వాడుకోవచ్చు. అలాగే ఆక్సిఫ్లోర్ఫెన్ అనేటువంటి రసాయనాన్ని బంగాళదుంప, వేరుశెనగ పంటలపై వాడటాన్ని నిషేధించారు. అలాగే క్వినాల్ఫాస్ జనుము, యాలకులు మరియు జొన్న పంటలపై నిషేధించారు. ట్రైఫ్లోరాలిన్ అనేటువంటి ఈ రసాయనాన్ని గోధుమలలో మినహా దీని రిజిస్ట్రేషన్ కానివ్వండి, దిగుమతి, తయారీ, ఫార్ములేషన్, వాడకం మరియు అమ్మకం ఇవి కూడా పూర్తిగా నిషేధించబడ్డాయి. అయితే ఇది జలచరములకు విషపూరితమైనదని చెప్పేసి ఆ యొక్క లేబుల్ లేకపోతే కరపత్రము పొందుపరచాలి. కాబట్టి దీనిని నీటి వనరుల వద్ద అలాగే చేపల చెరువుల వద్ద వాడకూడదు. ఈ విధంగా నిషేధించినటువంటి మందులు, నకిలీ మందులు, వాడుకలో లేని మందులు లేదా పేరొందిన బ్రాండ్కి సంబంధించినటువంటి క్రిమిసంహారక మందుల యొక్క అనుకరణలు, అనధికారికంగా మరియు చట్టవిరుద్ధంగా దిగుమతి చేసుకున్నటువంటి క్రిమిసంహారకాలు, కంటైనర్పై వేరొక మోసపూరితమైన లేబుల్ కలిగి ఉన్నటువంటివి, అలాగే మూల పదార్థం ఉండాల్సిన శాతం కంటే తక్కువ కలిగి ఉన్నటువంటివి, వీటన్నిటిని అక్రమ క్రిమిసంహారక మందులు అంటే ఇల్లీగల్ పెస్టిసైడ్స్ అని గుర్తించవచ్చు. ఈ అక్రమ క్రిమిసంహారక మందుల వ్యాపారము మరియు వాడకం వలన మానవ ఆరోగ్యానికి, వాతావరణానికి, వ్యవసాయ ఉత్పత్తికి, వ్యాధుల నియంత్రణకు మరియు దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి క్రిమిసంహారకాల తయారీ, అమ్మకం, ఎగుమతి మరియు దిగుమతి, పంపిణీ, రవాణాలకు సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తులు, ప్రయోగశాలల సిబ్బంది, విస్తరణ, వైద్య సిబ్బంది మరియు వినియోగదారులైనటువంటి రైతులు, పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్స్, సాధారణ పౌరులు, వ్యవసాయ కార్మికులు మొదలగు వారందరూ ఈ అంశాలపై అవగాహన కలిగి వీటిని వాడకాన్ని తగ్గిస్తే ఆశించినటువంటి ప్రజా మరియు పర్యావరణ ప్రయోజనాలను పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదములు.